అమ్మో ఫోన్ ఎన్నికల ఖర్చుకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడే కారణం సర్పంచ్ అభ్యర్థుల కాల్స్కు జంకుతున్నటువంటి ఎమ్మెల్యేలు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 150 నుంచి 200, 250 దాకా ఊర్లు ఉంటాయి. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోండి మీరు, ఎంత దారుణంగా ఉంటుందంటే, సో ఇప్పుడు ఇక్కడ ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 150 to 200 ఎబో విలేజెస్ ఉంటాయి, తక్కువ ఉంటాయి ఇట్లా. సో ఇప్పుడు ఎవరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఆయనే ఇప్పుడు ఈ దీనిలో కనీసం ఒక అభ్యర్థికి 50,000 నుంచి ₹1,00,000 ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎమ్మెల్యేకు. ఎందుకు ఇవ్వాలా అంటే ఇప్పుడు ఒక సర్పంచ్ చిన్న విలేజ్లో గెలవాలంటే 10 లక్షల రూపాయలు, పెద్ద విలేజ్లో గెలవాలంటే వాడు 20-25 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక అంతకు మించిన విలేజ్ అంటే ₹1 కోటి దాకా కూడా పెట్టడానికి ఆస్కారం అయితే ఉంది. సో దీనిలో ఎమ్మెల్యే కనీసం ₹1,00,000 ఇస్తే ఆయన పరువు ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థి కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఫండ్ అడుగుతున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఫోన్ కాల్స్కు జంకుతున్నటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఏమి ఇవ్వలేదని ఇప్పుడైనా ఆదుకోవాలని వినతులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి, చేతులెత్తేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే చాలా స్పష్టమైనటువంటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు కనీసం సర్పంచ్కి ఎమ్మెల్యే కాగానే కాంట్రాక్ట్లలో కమిషన్లు వస్తాయని, లేకపోతే ఇంకా వేరే అభివృద్ధి పనులలో కమిషన్లు వస్తాయని, పనులు చక్కదిద్దుకోవచ్చని, అక్కడ ఉన్నటువంటి భూముల విషయంలో ఏదో చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఊహించుకొని 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అవి తిరిగి రాబట్టుకోవాలి, ఈ దందాలు చేయాలి. 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు కనీసం మినిమం అంటే మినిమం ₹1 కోటి కూడా సంపాదించిన చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థులకు ఎట్లా డబ్బులు ఇస్తారు? డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అనేది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అన్నట్టు. సో సర్పంచ్ అభ్యర్థుల నుంచి ఫోన్ కాల్స్ రాగానే స్థానిక ఎమ్మెల్యేలు జంకుతున్నారు. గత 2 రోజులుగా ఫోన్లు సైతం ఎత్తడం లేదు, నెంబర్ చూసి ఫోన్ పక్కన పెడుతున్నారు. ఎందుకంటే ఫోన్ చేసేది పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి సర్పంచ్ అభ్యర్థులు. ఎన్నికల్లో గెలిచేందుకు సలహాలు సూచనలు అడిగితే పర్లేదు, కానీ ఎన్నికల ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక ఫోన్లనే ఎత్తడం మానేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలో 100 నుంచి 120 వరకు గ్రామ పంచాయతీలు ఉంటాయి. దీంతో 1-2 గ్రామాలకు ఆర్థిక సాయం చేస్తే సరిపోదు. ఆ విషయం తెలుసుకొని మిగతా గ్రామాల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల నుంచి డిమాండ్లు వస్తాయి. అందుకని మెజారిటీ మంది ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారంటూ చూస్తా ఉన్నాం. 5 లక్షల నుంచి 1.5 కోటి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు గెలవాలని టార్గెట్తో ఖర్చు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. కొందరైతే అప్పులు చేసి మరి పోటీకి రెడీ అవుతున్నారు. చిన్న గ్రామంలో ఒక్కో అభ్యర్థి కనీసం 5 లక్షల వరకు ఖర్చు చేసేందుకు మానసికంగా సిద్ధమవగా, మేజర్ గ్రామ పంచాయతీలో పోటీ చేసిన అభ్యర్థులు 1.5 కోటి వరకు ఖర్చు చేసేందుకు నిధులను సమకూర్చుకున్నారు. గ్రామంలో ర్యాలీలు చేయడం, ఫ్లెక్సీలు, పోస్టర్ల ఖర్చులతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పాటలు రాయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే పోలింగ్కు 2 రోజుల ముందు ఓటర్లకు మటన్ మంచడం, మందు పాటలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటుకు కనిష్టంగా 2,000 వరకు నగదు పంచేందుకు రెడీ అవుతున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన ఎక్కువ అవుతుంది, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాబట్టి ఎంతో కొంత డబ్బులు వస్తాయనే దాంట్లో. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన అధికంగా పెద్ద ఎత్తున వాళ్ళపైన ఒత్తిడి వస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. 395 మంది సర్పంచ్ ఏకగ్రీవం, అత్యధికంగా వికారాబాద్లో 39 మంది, అత్యల్పంగా కరీంనగర్లో 3. మొదటి విడతగా 3,836 గ్రామాల్లో 11 పోలింగ్, బరిలో 13,127 మంది. 10,000 కంటే ఎక్కువ నగదు క్యారీ చేయవద్దు, 45 రోజుల్లో బ్యాంక్ ఖాతా వివరాలను ఎంపీడీఓకు సమర్పించాలి, లేదంటే 3 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు, అభ్యర్థులకు వ్యయ పరిశీలకులు సూచనలు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే చాలా స్పష్టంగా ఫోన్లు చేస్తూ ఆ సర్పంచ్ అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున నిధులు అడుగుతున్నట్టుగా, ఖర్చులు ప్రచారం సంబంధించి ఖర్చులు అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి భయపడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు కూడా ఎత్తడం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.